సంకల్పం దేనినైనా సాధించగలను అన్న పట్టుదల నీలో ఉండి దానికోసం కొంచెం కృషి చేస్తే ఈ ప్రపంచం కూడా నీకు దాసోహమవుతుంది. ఈ మాట అక్షర సత్యం అనడానికి ఓ అదిరిపోయే ఉదాహరణే ఈ రైతు కథ. అన్ని సినిమాల్లోలాగా సింపతి కలిగించే కథ కాదు. ఒక రైతు తలుచుకుంటే ఏం చేయగలడో అని స్ఫూర్తిని నింపే కథ ఇది. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న అవినీతులకు వాంగ్ లాంటి వారు మన దేశంలో ఒకరు తయారైతే రైతు అనేవాణ్ణి ముట్టుకోవటానికే భయపడతారు. ఈ లంచాలకు అవినీతులకు మరిగిన అధికారులు ఏంటి ఇంత ఎలివేషన్ ఇస్తున్నా అనుకుంటున్నారా? నిజానికి ఆయన కథ ముందు ఇదంతా ఇంకా చిన్న విషయం అంటారు మీరే. ఇకపోతే స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోను పూర్తిగా చూసి మా ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. జ్ఞానులు కొత్తది నేర్చుకోవటానికి ఎప్పుడూ ఆలస్యం కాదంటారు. మరికొందరు ఈ ప్రపంచంలో మానవజాతి మనుగడ సాగించటానికి మనం నేర్చుకునే సామర్థ్యమే అతిపెద్ద ఆయుధమంటారు. వాంగ్ ఎన్లిన్ ఆ రెండు తెలివైన పదాలు నిజమని నిరూపించిన వ్యక్తి. ఆయన కథ తెలిస్తే సెల్యూట్ చేయకుండా ఉండలేరు. ఆయన కేవలం రైతే కావచ్చు, ఆధునిక కాలపు యోధుడికి ఉదాహరణ. తన పంట పొలంలో కెమికల్స్ కలిపేసి మింగేసిన ఓ ప్రైవేటు కంపెనీపై ఓ సామాన్యుడు చేసిన పోరాటమే ఈ కథ. ఇతని పేరు వాంగ్ ఎన్లిన్. ఓ సాధారణ రైతు ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. వాంగ్ చైనాలోని యుషుతున్ గ్రామానికి చెందిన వ్యక్తి. రైతుగా రోజువారీ జీవితాన్ని గడుపుతున్నాడు. కుటుంబ సంప్రదాయం కాబట్టి వ్యవసాయం అతని జీవనోపాధిగా మారింది. వాంగ్ ఎక్కువగా చదువుకోలేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా 3వ తరగతి వరకే చదువుకొని ఆపే బడికి వెళ్లడం మానేసి తన కుటుంబంతో కలిసి వ్యవసాయ పనుల్లోకి వెళ్లి సహాయపడాలనుకున్నాడు. అందువల్లే అతను 10 సంవత్సరాల వయసు నుండే వ్యవసాయ పనుల్లో చాలా చురుకుగా ఉండేవాడు. అలా అని ఏదైనా నేర్చుకోవటంలో అతను ఆపలేదు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదివేవాడు. తన స్టాండర్డ్ పుస్తకాలు మాత్రమే కాదు, ఏది నేర్చుకోవాలనిపిస్తే అది చదివేసి సులువుగా అర్థం చేసుకుని నేర్చేసుకునేవాడు. అలా చేయడమే వాంగ్కు తనను తాను మెరుగుపరుచుకోవాలని అతని సంకల్పాన్ని పెంచేది. అతను ఎదుర్కొన్న ఏ పరిమితికి లొంగిపోకూడదని ధైర్యాన్ని ఇచ్చింది. అయితే తన పొలానికి సమీపంలో కొద్దిగా దూరంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఇది ఉన్నట్టుండి ఒకరోజు తన పరిశ్రమలోని వ్యర్థాలను ఊరి పొలాల్లోకి వదలడం మొదలుపెట్టింది. ఆ పొలాల్లో ఊరి వాళ్లతో పాటు వాంగివి కూడా ఉన్నాయి. పరిశ్రమ వదిలిన కాల్షియం కార్బైడ్ దెబ్బకు 70 ఎకరాల్లో ఒక పెద్ద విషపు కొలనే ఏర్పడింది. ఈ విషం భూమి పొరల్లో చేరి చుట్టుపక్కల పొలాల్లో పండుతున్నదంతా విషంగా మార్చటం మొదలుపెట్టింది. పొలాలతో పాటు ఆ గ్రామంలోని ఇళ్లల్లో కూడా ఆ కెమికల్ వరద వచ్చేసింది. ఆ తర్వాత వాంగ్ ఆ కంపెనీపై కంప్లైంట్ ఇవ్వటానికి అక్కడి లోకల్ అధికారులను కలిశారు. కానీ ఎక్కడైనా అధికారులే కదా, ముందుకు కదలనివ్వలేదు. కోట్లు ఖర్చు చేసే కంపెనీ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఇక చేసేదేం లేక కోర్టుకెళ్లాలనుకున్నాడు. కానీ కోర్టులో కేసు వేయాలంటే లాయర్ కావాలి. లాయర్ని పెట్టుకోవాలంటే డబ్బులు కావాలి. వాంగ్ దగ్గర లాయర్ను నియమించుకునేందుకు సరిపడా డబ్బు లేదు. దానికి తోడు ఆధారాలు లేవు. ఒకవేళ లాయర్ను నియమించుకున్నా ఆ కంపెనీ చిటికలో కొనేయగలదు. మరేం చేయాలని ఆ కంపెనీకి సంబంధించిన ఆధారాలు సేకరించటం, అలాగే చదవటం మొదలుపెట్టాడు. 16 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆధారాలు తీసుకొని కోర్టుకొచ్చాడు ఆ రైతు వాంగ్. కానీ వచ్చింది రైతుగా కాదు, న్యాయవాదిగా. అవును 16 ఏళ్లు చదివి సాక్ష్యాలు సేకరించి కంపెనీపై కోర్టులో పిటిషన్ వేసి న్యాయం కోసం పోరాడటానికి స్వయంగా ఆ రైతే రంగంలోకి దిగాడు. తన తోటి రైతులతో కూడా 100 పిటిషన్లు వేయించాడు. కానీ పిటిషన్ వేసిన 8 సంవత్సరాలకి హీరింగుకు వచ్చింది వాంగ్ కేసు. ఇక రైతులందరి తరపున కేసు వాదించటం మొదలుపెట్టాడు. ఎదురు బోనులో కంపెనీ ఓనర్స్ వాంగ్ కేసు వివరాలు, సాక్ష్యాధారాలను చూపిస్తూ నష్టపరిహారం కోసం అడుగుతుంటే ఆ కంపెనీ యజమానులు మాత్రం వాంగ్ పట్టుదలని చూసి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. సాక్ష్యాధారులను అన్నిటినీ పరిశీలించిన తర్వాత కోర్టు $1,25,000 చెల్లించాలని తీర్పునిచ్చింది. ఏం చేయలేరని అనుకున్న కంపెనీ యజమానులకు ఒక రైతు తలుచుకుంటే ఏం చేయగలడో అని చూపెట్టిన వాంగ్ స్టోరీ కేవలం రైతులకే కాదు, ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ శక్తివంతమైనది ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది కేవలం మనిషి సంకల్పం మాత్రమే. మరి
వాంగ్ ఎన్లైన్ స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.